నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై మమ్స్ కిచెన్. నేను మీ మధుపావని. ఈరోజు మై మమ్స్ కిచెన్లో మనం చేసుకోబోయే రెసిపీ మిరియాలు ఆలు కర్రీ. స్పైసీగా టేస్టీగా ఉండే మిరియాలు ఆలు కర్రీ ఎలా చేసుకోవాలి ఇప్పుడు చూద్దాం. ముందుగా 250 గ్రామ్స్ అంతా పొటాటోస్ని ఇలా చెక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 10 to 15 పచ్చిమిర్చి తీసుకొని దాంట్లో ఇలాచి, 5 లవంగాలు, దాల్చిన చెక్క వేసి మిక్సీ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంత సాజీరా వేసుకోవాలి. దీంట్లో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర, పుదీనాని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక 1 స్పూన్ అంత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక హాఫ్ స్పూన్ అంత పసుపు వేసుకోవాలి. కొద్దిగా ఆయిల్ ఫ్రై అయిన తర్వాత మిక్సీ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి. దీంట్లోనే 1 స్పూన్ అంతా మిరియాల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి అలాగే 2 స్పూన్స్ అంత కొబ్బరి పొడి కూడా వేసుకొని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఇలా ఆలుగడ్డలు మునిగేంత వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. టూ విజిల్స్ వచ్చిన తర్వాత మూత తీసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఒక హాఫ్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఈ గ్రేవీ చాలా స్పైసీగా అలాగే టేస్టీగా చాలా బాగుంటుందండి. రైస్ మరియు బగారా కాంబినేషన్లో ఇంకా చాలా బాగుంటుంది. ఇలా 2 మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనకు ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమేనండి. ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండి మిరియాలు ఆలు కర్రీ రెడీ. ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.